వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మేడం ఇంకా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? వరద బాధితుల గురించి అంటున్నారు, ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు? ఫస్ట్ డే కదండి, వాళ్ళ ఫస్ట్ డే కాబట్టి అడుగు పెట్టిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఏంటి అనేసి. దాని తర్వాత మేము ఏం మాట్లాడబోతున్నాం చెప్తాం. మేము కేసీఆర్ ఒకటి నేను కోరుకునేది ఏంటంటే టోటల్గా చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్లో మొత్తం కోల్పోయారండి. బాధగా కూడా ఉంది నిజంగా. నేనేమంటానంటే అందరినీ పార్టీలు ఈ రాజకీయం కాదండి, వరదలు వచ్చి నిజంగా చాలా డిజాస్టర్ అయిపోయింది. సో అన్ని పార్టీలు తోచిన సహాయం చేస్తే గవర్నమెంట్ ఎలాగో చేస్తుంది కాదంట్లే. కాకపోతే అందరూ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రజలు వాళ్ళ రోడ్డు మీద నుంచి అన్నీ కోల్పోయాలని బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలో అన్నీ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది విషయంలో బీజేపీ ఒక స్టాండు, బీఆర్ఎస్ ఒక స్టాండు, అధికార పార్టీ ఇక్కడ అసలు యూరియా ఇచ్చాం కేంద్రం నుంచి, రాష్ట్రం దగ్గర ఎక్కడ పోయిందో తెలియదు అనేటువంటిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటేమో వీళ్ళు కొరత ఉందని వీళ్ళు. ఒక నిమిషం, యూరియా ఇస్తే ఎక్కడ పోతుందండి? కాకి వచ్చి ఎత్తికిపోతుందా యూరియాని? ఇవ్వలేదు కాబట్టి అంటున్నారు. ఇచ్చుంటే ఎక్కడ పోద్ది? బీజేపీ ఎప్పుడు మాయమాటలు చెప్పి తప్పించుకోవడానికి వస్తుందండి. మీరేం చేస్తున్నారు? ఇవాళ వరదల్లో చిక్కుకుని మొత్తం డిజాస్టర్ అయి ఉంది. దీనికి మీరు ఎంత ఇస్తారు డబ్బు చెప్పండి. అసలు మొత్తం రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో మా ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది ఇంత ఇవ్వాలని. మన నష్టపరిహారం అంతా ఇవ్వాలి కదండి. అది ఏమీ ఇవ్వకుండానో ఊరికి టైంపాస్ చేయడం కాదు బీజేపీ. చిత్తశుద్ధి ఉంటే ముందు వరదల్లో చిక్కుకున్నారో, వరదల్లో నష్టపోయిన రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళందరికీ ఎంత మీరు ఇస్తారు, మేము ఎంత ఇవ్వాలో మేము డిమాండ్ చేస్తాం. ఆ డబ్బని ఇస్తారా లేదా ముందు అది చెప్పమని. కేసీఆర్ గురించి చివరిగా ఏం చెప్తున్నారు? కేసీఆర్ హాజరు అవ్వట్లేదు, ఇది మీరు పదే పిలుస్తున్నారు. ఇప్పటివరకు 2 సార్లు హాజరయ్యారు ఆయన. మళ్ళీ ప్రభుత్వం పోయినాక మీరు అధికారంలోకి వచ్చారు. కాదండి, ఆయన అసెంబ్లీలో కూర్చోలేదు, ఆయన దేని మీద చర్చించలేదు. సో ఆయన అసలు అసెంబ్లీకి వస్తారా రారా, మాట్లాడరా? మీరు ఎమ్మెల్యే కదా, అపోజిషన్లో కూర్చుని మాట్లాడచ్చు, తప్పేం లేదు కదా దాంట్లో. మిమ్మల్ని ప్రజలు గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి అని. మీరు మాట్లాడుకుని ఫామ్ హౌస్ అంటుంటే అది మరి మీరు కూడా రిక్వెస్ట్ చేస్తారా కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని? గతంలో రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు అసెంబ్లీకి రావాలి. అవునండి, మేము చెప్తుంది మీరు రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి. మీరు ఎంతసేపు తప్పించుకోవడం కాదు కదా. లేదా మీరు రాజీనామా చేసేయండి. యూ హ్యావ్ టు కమ్ కదండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది మీరు వచ్చి మాట్లాడతారని. ఏమి మాట్లాడుకుని తప్పించుకుని ఒంట్లో బాగాలే ఎన్ని రోజుల నుంచి ఒంట్లో బాగోదండి. అసెంబ్లీ అంటే ఒంట్లో బాగోదు, సమస్య అంటే ఒంట్లో బాగోదు, మాట్లాడమంటే ఒంట్లో బాగోదు. ఇది ఎస్కేప్ అవ్వడం కాదండి, అది కరెక్ట్ పద్ధతి. లేడీ సూపర్ స్టార్గా, రాములమ్మగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులైనటువంటి విజయశాంతి పేరు కూడా మంత్రివర్గంలో చాలాసార్లు పేరు వినిపించింది. మహిళా మంత్రులు ఇద్దరే ఉన్నారు. సో మీ పేరు కూడా చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంది. అట్లా మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు అధిష్టానం గుర్తిస్తుందని. ఎందుకంటే మీరు చివరిలో అన్నారు టికెట్ పోటీ చేయలేదు, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కోసం నేను ప్రచారం చేశాను, అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలవడం ముఖ్యమైనటువంటి ప్రచారం చేస్తారు, స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, ఏఐసీసీ నేతలు సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ అంశంపైన ఏం మాట్లాడతారు? ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. అదేనండి, ఒక బీసీ మహిళగా, ఒక ఉద్యమ నాయకురాలుగా నాకు ఇవ్వాలి అన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా ఒక ఉద్యమ నాయకురాలు తెలంగాణ ప్రజల తరఫున ఒక బీసీ మహిళగా పనిచేయగలుగుతాం. సో హైకమాండ్ కూడా అప్పటికి చెప్పి తీసుకున్నారు, ప్రామిస్ చేసే తీసుకున్నారు. సార్ మేమేంటండి హైకమాండ్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటో తీసుకోని అని మేము ఊరుకున్నామండి. ఇప్పుడు మేము ఎందుకంటే పార్టీలో తీసుకునేటప్పటికి చాలామందిని ప్రామిసెస్ చేసి తీసుకున్నారు. సో మేము పని చేయాల్సిన పని చేసాం. ఇవాళ ఒక బీసీ మహిళగా, ఉద్యమ నాయకురాలుగా, ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డగా నాకు ఇవ్వాలా లేదా అని లెట్ హైకమాండ్ డిసైడ్ అండి. ఇట్ ఈస్ లెఫ్ట్ టు హై. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పడుతున్నారు, హామీ ఇచ్చిన ఆయనకు రాలేదు. మీరు బీజేపీ నుంచి వచ్చారు, చివరి క్షణంలో వీళ్ళందరూ వచ్చారు. కానీ స్టార్ వాల్ట్గా ఉన్నటువంటి వారిని, కానీ నిక్కచ్చిగా మొహం మీద మాట్లాడేటువంటి వారిని ఇక్కడ ముఖ్య నాయకులు అడ్డుకుంటున్నారంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. మీరు కూడా స్టార్ వాల్ట్, తెలంగాణలో గుర్తుపట్టినటువంటి ప్లేస్ లేదు, ప్రజలు లేరు మిమ్మల్ని చిన్న నుంచి పెద్ద వరకు. సో అట్లా ఏమైనా ఇబ్బందికర పరిస్థితి అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా విజయశాంతిని పెద్ద పొజిషన్లోకి వెళ్లకుండా? అడ్డుకోవడం అని కాదండి, నేనేమంటానంటే హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు అన్నది చాలా తక్కువగా ఉన్నారు, 2 మంత్రులే ఉన్నారు. సో మిగతా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అండ్ ప్రజల కోసం మేము పనిచేసేవాళ్ళం. మాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా
ఇంకా బెటర్గా చేయగలుగుతాం అన్న నమ్మకం ఉంటుంది. సో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సో లెట్స్ సీ అండి, హైకమాండ్ అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీల మీద మనం కొట్లాడుతున్నాం, 42% బీసీ రిజర్వేషన్ కొట్లాడుతున్నాం కాబట్టి, సో బీసీ మహిళలకి ప్రాధాన్యత ఇస్తే బీసీ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు అని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అది హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. అడ్డుపడుతున్నారు అన్నది వాళ్ళు ఆ పని నాకు తెలీదు, బట్ అడ్డుపడ్డం అన్నది కరెక్ట్ కాదు. అలాగ చేయకుండా బ్రాడ్ మైండ్గా మంచి మనసుతో ఆలోచించి మహిళలకి పెద్ద పేట వేయాలి అన్నది ఆలోచనలోకి వస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. కర్తవ్యంలో మహిళా ఆఫీసర్గా పోలీస్ అధికారులు చాలా మందికి మీరు ఇన్స్పైర్ ఉన్నారు. చాలా మంది ఈరోజు పోలీస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు కీలక శాఖలు, హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3 ఖాళీలు ఉన్నాయి. 3 మంత్రులు అవసరం ఉంది. సో అట్లా హోమ్ మినిస్టర్గా మీ పేరు కూడా వినిపించింది రాజగోపాల్ రెడ్డితో పాటు. అట్లా ఏమనిపిస్తుంది అట్లా వినిపించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? కాదండి, ముందు మంత్రి ఇవ్వాలి అన్న దానికి ఒక నిర్ణయానికి రావాలి, బీసీ మహిళకి కాబట్టి ఇవ్వాలి అన్నది. ఇంక శాఖలు అంటారా, అది టోటల్గా ఏదైనా హైకమాండ్ చేతుల్లో ఉంది, వారు డిసైడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న మా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ కొంచెం పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉండి మహిళగా ఒక పెద్దపీట వేసి ముందుకి నడిపిస్తే మహిళల్ని బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అది సో హైకమాండ్ కూడా డెఫినెట్గా మంచి నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మహిళల్ని ప్రాధాన్యత ఇవ్వకపోతే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. కొట్లాడేవాళ్ళు, ప్రజల పక్కన ఉండేవాళ్ళు, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన మహిళలకి న్యాచురల్గా డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది లెట్స్ వెయిట్ అండ్ సీ. చివరగా మేడం విజయశాంతి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకు ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎట్లా పరిస్థితి? నాకేం లేదండి, నేను ఎవరితో నాకేమి ఇబ్బందులు లేదు, గొడవలు లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు ఏ పని ఇచ్చినా చిత్తశుద్ధితో నేను పని చేయడమే కదా. కాంట్రవర్సీలకు వెళ్ళడమో లేకపోతే నా సైడ్ నుంచి అలాంటిది ఏమీ లేదు, ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నేను ప్రశాంతంగా వెళ్ళాలి. మా ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సరే అప్పుడే రావాలి, 2014లో రావాలి, బట్ ఓకే అప్పుడు కేసీఆర్కి ఇచ్చారు అండ్ ఆయనేమో సరిగా పని చేయలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్కి పట్టం కట్టారు. అండ్ నేను ఒకటే కోరుకుంటానండి, మా ప్రభుత్వం ఇంకా మంచి చేయాలి ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. వాళ్ళు సంతోషం ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అండి, అదే నేను కోరుకుంటున్నాను. రైట్. మీరు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు మండలికి హాజరవుతున్నందుకు ఆల్ ద బెస్ట్ అండి. ప్రజల వాయిస్ వినిపించాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఇది మొత్తానికి విజయశాంతి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలిలో హాజరవుతా ఉన్నారు. ప్రజల వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తానంటున్నారు. అధిష్టానం ఖచ్చితంగా బీసీ వాయిస్ తీసుకెళ్తా ఉన్నాం 42% కాబట్టి ఆ అంశం పైన రెస్పాండ్ అవ్వాలి. సో అధిష్టానం కూడా ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోవాలి. నాకు కూడా గతంలో హామీ ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రులు ఎలాంటి పొరపచ్చాలు లేవు, అంతా బాగానే ఉంది. సో ప్రజల వాయిస్ వినిపించడానికే వెళ్తూ ఉన్నాము అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా అనేటువంటిది విజయశాంతి చెప్తా ఉన్నారు. దాంతోపాటు వరద బాధితులను ఆదుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా కీరోలుగా పనిచేస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోతే రాజీనామా చేయాలి అంటూ కూడా విజయశాంతి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.